సరే ఇక మీ అబ్బాయి గారి కథకు వద్దాం. పెద్ద పెద్ద పోటుగాడు కదా, ఈయన కథలు చెప్తూ ఉంటాడుగా, మీటింగ్లు పెద్ద పెద్ద మీటింగ్లు చెప్తాడు కదా. వారేమంటారంటే ప్రస్తుతం ఆటో డ్రైవర్లు కూడా సీఎం జగన్ రెడ్డి బాధితులే అని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో 13 లక్షల మంది ఆటో డ్రైవర్లుంటే కేవలం 10% మందికే వాహనమిత్ర వస్తోందన్నారు. 10% మంది ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర కింద 10,000 ఇస్తున్న జగన్ ప్రభుత్వం పన్నులు, పెట్రోలు, డీజిల్ భారం పేరుతో వాటి నుంచి ఏడాదికి ఆ డబ్బులన్నీ కొట్టేస్తుంది. ₹1,00,000 కొట్టేస్తుంది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, ఆటో బీమా వంటి సదుపాయాలన్నీ అతి తక్కువ ధరకే అందిస్తాం. సబ్సిడీతో ఎలక్ట్రిక్ ఆటోలు అందజేస్తాం. ఆటో స్టాండ్లలో తాగునీరు, టాయిలెట్, మౌలిక వసతులతో కూడినటువంటి ఆటో స్టాండ్లను ఏర్పాటు చేస్తాం. ఆటో స్టాండ్లలో ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఛార్జింగ్ పాయింట్లను కూడా కల్పిస్తాం. యువగళం ఏమన్నాడు? 13 లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు ఉన్నారన్నాడు. 13 లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు లోకేష్ గారు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? 2023లో చెప్పాడు. 24, 25, 25 అంటే 3 ఏళ్ళు. 23లో 13 లక్షలు ఉంది. 24, 25 2 ఏళ్ళు. 6వ సంవత్సరం 2 ఏళ్ళు. 2 ఏళ్ళు అంటే మరి ఆ లైసెన్స్ ఉన్న వాళ్ళు పెరగరా? 15 లక్షలు వేసుకుందామా?